రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా తక్కువ మసాలాలతో ఇలా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీనికోసం నీళ్ళు ఇలా తెరల కాగనివ్వాలండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇలా నీళ్ళు తెరల కాగుతున్నప్పుడు వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసామంటే రైస్ కరెక్ట్‌గా పొడి పొడిగా వస్తుందండి. ఎలాంటి ఫ్రైడ్ రైస్ చేసినా సరే ఈ వేలో ప్రిపేర్ చేసుకున్నామంటే రైస్ చాలా బావుంటుంది. జస్ట్ గంజంతా ఉంచేసుకొని ఒక నిమిషం పాటు దమ్ చేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది. చూడండి ఇలా ఉంటుంది. దీన్ని పూర్తిగా చల్లారపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 3 కోడిగుడ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వేసుకుంటే బావుంటుందండి. ఎగ్ డైరెక్ట్‌గా వేసేదానికంటే కూడాను ఇలా బౌల్‌లో వేసి మిక్స్ చేసుకొని వేసుకుంటే బావుంటాయి పీసులు. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎగ్ వేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో పీసుల్లాగా దీన్ని బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ ఫ్రైడ్ రైస్ బాగా స్పైసీగా కావాలనుకుంటే ఈ టైంలోనే కొంచెం ఉప్పు, కారం అండ్ కొంచెం మిరియాల పొడి, మసాలా పొడి వేస్తే బావుంటుందండి. బట్ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువ మసాలాలతో యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎలాంటి ఫ్రైడ్ రైస్ చేసినా సరే ఇలా వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ గానీ బావుంటుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అండ్ బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని. ఇవి జస్ట్ ఒక 50% కుక్ అవుతే సరిపోతుందండి. ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి. జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అది వేసుకోవాలి. రైస్ పూర్తిగా చల్లారాలండి. అప్పుడే బావుంటుంది పొడి పొడిగా. చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చిందో రైస్. రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ మిరియాల పొడి అండ్ గరం మసాలా యూజ్ చేస్తున్నానండి అంతే. మిరియాల పొడి ఒక అర చెంచా అండ్ ఒక అర చెంచా మసాలా పొడి వేస్తున్నాను. అలాగే చాలా తక్కువ అండి టేస్టింగ్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ ఏమో సోయా సాస్ వేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. రెస్టారెంట్‌లో గానీ, లేదంటే స్ట్రీట్ స్టైల్‌లో గానీ బాగా మసాలాలు యూజ్ చేస్తారండి. సోయా సాస్ కానీ, టేస్టింగ్ సాల్ట్ గానీ బాగా వేసేస్తారు. బట్ నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువ మసాలాలు యూజ్ చేసి చేస్తున్నాను. ఇలా అంతా అక్కడ ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో కలుపుకున్నామంటే బావుంటుంది టెక్స్చర్ గానీ, ఫ్లేవర్ గానీ. ఫైనల్‌గా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. మనకి స్పైసీనెస్ కావాలంటే మసాలాల్లోనే ఉంటుందండి. ఇక్కడ మనం ఎంత ఎక్కువ మసాలాలు వేస్తే అంత బావుంటుంది టేస్ట్. బట్ ఇలా చేసినా సరే టేస్ట్ బావుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. భలే టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెసు. థాంక్ యూ ఫర్ వాచింగ్.